క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దావీదు అంతకంతకు వర్ధిల్లును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి గల కారణం, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేశానికి మహారాజు అవ్వడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడంట. ఆ తోడై ఉండడాన్ని బట్టి దావీదు అంతకంత కూడా వర్ధిల్లి ఉన్నాడు. దావీదు మీద శత్రువులు దండెత్తినప్పటికీ, మరి సౌలు ఎంతగానో తనను చంపచూచినప్పటికీ, ఎంతో మంది ఎన్నో హాని చేయాలని చూసినప్పటికీ కూడా దేవుడు తనకి తోడై ఉండి దావీదును అంతకంతకు కూడా ఏం చేసి ఉన్నాడు, వర్ధిల్లుతున్నాడు. ఈరోజు ఆ దేవుడే నీకు నాకు మనకి తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లుతాం. దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే అన్ని విషయాల్లో కూడా మనం దేవుడి మీద ఆధారపడాలి. దావీదు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడు దావీదు తప్పు చేసినప్పుడు గద్దించినప్పుడు గద్దింపుకు కూడా దావీదు లోబడ్డాడు. ఈరోజు అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి లోబడుతూ, ఏదైనా విషయంలో మనం పొరపాట్లు చేసినప్పుడు దేవుడు మనకు గద్దించినప్పుడు దానికి కూడా లోబడుతూ దేవుని మనకు తోడుగా ప్రతి పరిస్థితిలో, ప్రతి శ్రమలో, ప్రతి ప్రాబ్లంలో దేవుణ్ణి మనం తోడుగా చేసుకొని అన్ని విషయాల నుంచి విడుదల పొందుతూ దేవుడు ద్వారా మనమందరం కూడా వర్ధిల్లుతాం. అటు రీతిగా దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థన లెక్కుస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు వారి జీవితంలో వర్ధిల్లలేని పరిస్థితిలో ఉన్నారేమో, నీవు తోడై ఉండటం బట్టి, ప్రేమ నీ మీద ఆధారపడటం బట్టి ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుతారు. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆయా తండ్రి నీ మీద ఆధారపడి నిన్ను వారికి తోడుగా చేసుకుని వారి జీవితంలో ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల పొందుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.